నమస్కారం అండి, నేను సీత. గత 5 సంవత్సరాల నుంచి ఒక 2014 నుంచి 2024 వరకు చూసుకుంటే కనుక దాదాపు 14 లక్షల కోట్లు 2 రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేశారు. అయితే గత 5 సంవత్సరాల నుంచి చూస్తే కనుక 12 లక్షల కోట్ల పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చారు. ఇటువంటి సందర్భంలో ఇంకా భవిష్యత్తులో అప్పులు చెయ్యకపోతే డెవలప్మెంట్ జరగదు అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సందర్భంలో ఏ విధంగా ఫండ్ రైజ్ చేయగలుగుతారు? మళ్ళీ అప్పులు చేయగలుగుతారా? అప్పుల్ని తీర్చగలిగే కెపాసిటీ ఆంధ్రప్రదేశ్కు ఉందా? అసలు ఇంట్రెస్ట్లు కట్టగలిగే కెపాసిటీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఇవన్నీ మనం విశ్లేషణ చేయడానికి మనతో పాటు సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అప్పుల నుంచి పైకి గట్టెక్కగలదా, లేకపోతే అడిషనల్గా లోన్లు తెచ్చుకునే సమర్థత ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా? ఈ విషయాలన్నీ మనం రావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రావు గారు. సో ఇప్పుడు చూస్తే కనుక ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అప్పులు తెచ్చుకోగలదా? ఒకవేళ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ మీకు లిమిట్ క్రాస్ అయిపోయింది, ఇవ్వలేము అని అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఏ విధంగా ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయగలరు? ఏ విధంగా ఈ 5 ఏళ్లలో అన్ని కార్యక్రమాలని ప్రూవ్ చేసుకునే విధంగా ముందుకెళ్ళగలరు? ఇంట్రెస్ట్లను కట్టగలిగే కెపాసిటీ ఆంధ్రప్రదేశ్కు ఉందా? ఇవన్నీ విశ్లేషణలోకి వెళ్తే మీరేం చెప్తారు? ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడుకి అధికారం వస్తుంది. మనం గత చరిత్ర తీసుకుంటే కనుక అంటే అసలు ప్రభుత్వాన్ని రన్ చేసే పరిస్థితి ఉంటుందా అనేటువంటి టైంలోనే ఈయనకి అధికారం వచ్చినటువంటి సందర్భం 96లో కానీ ఆ తర్వాత మళ్ళీ 2014లో కానీ చూస్తే కనుక. సో కాబట్టి ఆయన ఉన్నటువంటి అనుభవం, ఆయన ఒక బ్రాండ్ యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు. సో ఆయన సంక్షోభం నుంచి అవకాశాలు రాబట్టాలంటారు కదా, ఆయన సూత్రం అది. సో ఆపర్చునిటీ చూస్తారంటారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 12 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా అప్పు ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఏది ఈయన హయాంలో జగన్మోహన్ మొత్తం 14+ ఉంది టోటల్గా. ఇప్పుడు అంతకుముందు 2014లో అప్పులతోటే కదా రాష్ట్రం ఏర్పడింది. సో చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికీ దాదాపు 3.5 లక్షల కోట్లు అప్పు ఉంది అప్పటికే. సో ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చేసి మొత్తం కలిపి 12 లక్షల కోట్లు ఉంది అని చెప్పి అంటున్నారు. ఓకే, అసలు ఎంత అప్పు ఉంది, అసలు ఏమేమి పెట్టి ఎక్కడెక్కడ వీళ్ళు అప్పులు తీసుకొచ్చారు అనేది తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు అనేది చంద్రబాబు నాయుడు గారే మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు. అని ఎందుకనంటే వీళ్ళు సచివాలయాన్ని కూడా పెట్టారని చెప్పి న్యూస్ వచ్చింది కదా. సచివాలయం భూములు, విలువైన భూములను కూడా పెట్టారు, రైతు బజార్లను పెట్టారు, వినికిడి ఇవన్నీ పెట్టారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎస్క్రో అకౌంట్ అని ఉంది. ఎస్క్రో అకౌంట్ అంటే మీకు కూడా తెలిసి ఉంటుంది, మీరు కూడా ఫైనాన్స్ రిలేటెడ్. ఎస్క్రో అకౌంట్ అంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మీరు మాకు అప్పు ఇచ్చేసేయండి, ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేస్తాం. అంటే ఎస్క్రో అకౌంట్ అంటే ట్యాక్స్ రూపంలో ఖజానాకు పడేటువంటి అమౌంట్. ఆ ఎస్క్రో అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది అమౌంట్, ఆటో డెబిట్ లాగా డిడక్ట్ అయిపోతుంది. వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళకి అప్పు వీళ్ళతో ప్రమేయం లే, జనం దగ్గర నుంచి డబ్బులు రావడం, అటు నుంచి అటు వెళ్ళిపోవటం డైరెక్ట్గా. ఇప్పుడు ఖజానాకి వచ్చి లెక్క ఇవన్నీ ఉంటే కనుక మొత్తం తెలుస్తుంది. కానీ ఈయన ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేశారు. దేశంలో నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రంలో ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేసి అప్పులు తీసుకొచ్చుకున్నటువంటి సీఎం ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డికి అది క్రెడిట్ అనుకుంటున్నాను నేను అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నాకు కూడా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటిది, లేదా ఆర్టికల్స్ వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ని బట్టి నాకు తెలుసు. ఈ ఎస్క్రో అకౌంట్ పెట్టి అప్పులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఖజానాలకు ఎంత వస్తుంది, మళ్ళీ ఎంత పోతుంది అనేది కూడా లెక్కలు కరెక్ట్గా లేవు. ఇప్పుడు లాస్ట్ టైం పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి మన పయాల్ కేసు కూడా 25,000 కోట్ల రూపాయలకి లెక్కలు వేయి అని చెప్పి అడిగారు కదా, అప్పుడు పెద్ద గందరగోళం అయింది. సో పీడీ అకౌంట్లని రకరకాల అకౌంట్లు క్రియేట్ చేసి అసలు ఖజానాలోకి అకౌంటబిలిటీ లేకుండా ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంది. డిస్టర్బెన్స్గా ఉంది, మొత్తం గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారే అన్నాడు, ఏమన్నారు, అసలు దాన్ని ఎంత అప్పు చేశారు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు,
దేన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు అనేది కూడా తెలియట్లేదు. అది తెలుసుకోవాలంటే కనుక టైం పడుతుంది. అది తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఇప్పుడు ఫైల్ని తగలబెడుతున్నారు. తర్వాత ఈ ఆఫీస్ అనేటువంటి సర్వర్ని షట్ డౌన్ చేసేసారు, కొన్ని ఫైల్స్ మిస్ చేసేసారు, కొన్ని జీవోలు మిస్ చేసేసారు అని చెప్పి చెప్తున్నారు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన రాహిత్యం లేకపోవడమా, లేకపోతే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అధికారం దొరకంగానే విచ్చలవిడితనంగా చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానికి ఆల్రెడీ బుద్ధి చెప్పారు. నాకు తెలిసినంత వరకు చరిత్రలో మరోసారి కూడా ఇలాంటి రాదు. ఇంత దారుణమైనటువంటి ఇంత దారుణమైంది ఓటమి రాదు. ఇంత అతిపెద్ద ఘన విజయం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు బహుశా ఇది అంటారు కదా, ఎవర్ ఆఫ్టర్ బిఫోర్ అని అంటారు కదా, మహేష్ బాబు డైలాగ్. సో ఆ విధంగా గతంలో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడలే విధంగా తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో కాబట్టి ఆ తీర్పు ఎందుకు ఇచ్చారంటే కసిగా ఆయనకి వ్యతిరేకంగా ఓటేశారంటే కారణం ఇదే. రకరకాలుగా అప్పులు చేసేసి రాష్ట్రాన్ని ఏమో గాలిబీలు పెట్టేసి ఆయన ఏమో బటన్ నొక్కేసి 4 గోళ్ల మధ్య కూర్చొని ఆయన ఎన్నికల దాకా బయటికి రాకపోవటం ఇవన్నీ మనం చూసాం. అసలు విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఒక సీఎం అని అంటే ఒక కస్టోడియన్ అండి. సీఎం అంటే కస్టోడియన్. అలాంటి కస్టోడియన్ 3 హెలికాప్టర్లు తీసుకున్నాడండి. ఒక హెలికాప్టర్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది, మరో కొత్త 2 హెలికాప్టర్లు తీసుకోవడానికి జీవోలు ఇచ్చాడు ఈయన. ఇది చివరి రోజుల్లో ఎలక్షన్ కోడ్కి ముందు. తర్వాత ఆయన ప్రత్యేక విమానాల్లో తిరగటం, తర్వాత 10 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి హెలికాప్టర్లు వాడటం, ఇవన్నీ దుబారానే కదా. బస్సులు కూడా కొన్నారు, పెద్ద పెద్ద బస్సులు, కోట్లు పెట్టి బస్సులు కొన్నారు. ఇవన్నీ కూడా దుబారా ఖర్చులు. అంటే కస్టోడియన్గా ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి దుబారా చేసేసి సక్రమంగా ఉన్నటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఆయన వ్యయం చేయలేకపోయారు, ఖర్చు చేయలేకపోయారు, పెట్టుబడిగా పెట్టలేకపోయారు, అంటే రికవరీ వచ్చేలాగా పెట్టలేకపోయారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, సంపదను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడి నుంచి సృష్టిస్తారు అనేది అందరూ డౌట్. ఇప్పుడు రాజధాని ఉంది, రాజధానికి సంబంధించి ఇవాళ నేను విన్నది ఏంటంటే ఒక 3 నెలల క్రితం గజం 10,000 ఉన్నది, ఇవాళ 50,000 అయిందని చెప్తున్నారు. రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అది 50 నుంచి 1,00,000 పోయినా ఆశ్చర్యపోవచ్చులా మీరు. ఎకరా 40 లక్షలు ఉండేది ఇవాళ 1 కోటి రూపాయలు 2 కోట్లు కూడా అడుగుతున్నారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనుకోండి, మీకు రెవెన్యూ ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్స్ రూపంలో పెరుగుతుంది కదా, అది జనరేషనే కదా, రెవెన్యూ జనరేషన్ చేయటమే కదా అది. సో కాబట్టి రెవెన్యూని జనరేట్ చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు. రెవెన్యూ, హౌ టు జనరేట్ రెవెన్యూ అనేది హీ నోస్ చేస్తున్నారు. ప్లస్ జనరల్గా క్వార్టర్ వైజ్ అంటే ప్రతి 3 నెలలకు కూడా ఆర్బీఐ నుంచి కొంత అప్పులు వస్తుంటాయి రాష్ట్రానికి. అవి ఆల్రెడీ ఫస్ట్ క్వార్టర్ అన్నీ కూడా ఈయన తీసుకొచ్చినట్టున్నాడు, తీసుకొచ్చేసి ఆయన సొంత కాంట్రాక్టర్లకి వాళ్ళకి చేసుకున్నారు. ఇక మిగతా ఎలాగో ఉంటాయి కదా, క్వార్టర్ 1 సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ వస్తూ ఉంటాయి. రొటీన్గా అయితే నడిచిపోతుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో దాదాపు 1,20,00,30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి హామీలు అవన్నీ లెక్కేస్తున్నారు. మరి అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేస్తారనేది ఆయనకు ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసే ఉంటుంది, యూజువల్గా ఆయన ఏదన్నా ఒకటి రివీల్ చేస్తున్నప్పుడు థరో ఎక్సర్సైజ్ ఎక్స్పర్ట్స్ తోటి చేయించే ఎలా ఏ విధంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మనం మీట్ అవ్వగలం అనేది ఎక్స్పర్ట్స్ తోటి ఎక్సర్సైజ్ చేయించిన తర్వాతే రిలీజ్ చేసి ఉండొచ్చు. బట్ హౌ టు జనరేట్ రెవెన్యూ, ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ వస్తుందా లేదా అనేది ఇప్పుడు పాయింట్. చూడాలి. ప్రజలు హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి రేషన్ కార్డులు తీసుకుంటే కనుక పబ్లిక్ కన్నా ఎక్కువ ఉన్నాయంట అక్కడ రేషన్ కార్డులు. అంటే ఫ్యామిలీ హౌస్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయో ఈ హౌస్ హోల్డ్స్ కన్నా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారా. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే కనుక కొంచెం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మరి అవి తీసుకుంటే ఆయనకి అవగాహన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి మనం చెప్పేంత కాదు కానీ, బట్ ఆయన మీద హోప్స్ ఉన్నాయి, ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన మీద విశ్వాసం ఉంది. ఇప్పటికే ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చేస్తున్నారు. మొన్న చూశాను, క్యాప్జెమినీ వల్ల ఆల్రెడీ వైజాగ్ బ్రాంచ్ అంటే వాళ్ళ బ్రాంచ్ని ఏదో పెట్టుకోవడానికి రెడీ అయ్యారని చెప్పి చెప్తున్నారు. సో ఆల్రెడీ కంపెనీలు కూడా వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి పని డెఫినెట్గా ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అప్పులు ఇస్తారు, ఇచ్చేవాళ్ళు ఒక పరపతిని బట్టే కదా అప్పులు ఇచ్చేది. గుడ్ విల్ ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్గా దాన్ని బట్టి అప్పులు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది కాబట్టి
మరి ఆయనే చెప్తున్నాడు అసలు ఎక్కడెక్కడ పెట్టారో, ఎక్కడెక్కడ కార్పొరేషన్ కింద ఎక్కడెక్కడ తీసుకొచ్చారు అంటే వాళ్ళు రాబోయేటువంటి 10-15 సంవత్సరాలకి ఎక్సైజ్లో ఎంత ఆదాయం వస్తుందని ఎస్టిమేట్ చేసి ఆ ఎస్టిమేషన్ మీద కూడా అప్పులు తీసుకొచ్చారు కదా వాళ్ళు. సో ఆ స్థాయిలో తీసుకొచ్చారని అంటే దాని మీద శ్వేతపత్రం అయితే విడుదల చేస్తారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా. అప్పుడు కానీ మనకు ఒక క్లియర్ పిక్చర్ రాదు అసలు. ఇదండి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎన్ని అప్పులు తెచ్చారు, ఏ బేస్ మీద తెచ్చారు, ఏ విధంగా ఇంట్రెస్ట్లు కడతారు అనేది ఈ రోజుకి కూడా అస్తవ్యస్తంగా క్లియర్ పిక్చర్ లేనటువంటి పరిస్థితుల్లో సిఎస్ రావు గారు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో నుంచే ఆపర్చునిటీని చూస్తారు, ఆయన క్రెడిబిలిటీని యూజ్ చేస్తారు, అక్కడ మనిషి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇండస్ట్రీస్ వస్తాయి, భూమి యొక్క వాల్యూస్ పెరుగుతాయి, తద్వారా రెవెన్యూ జనరేట్ చేయడము ఒక ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత మీద రెవెన్యూ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సంక్షోభంలో నుంచి బయటకు వచ్చి ఒక ట్రాక్ మీదకి తీసుకొస్తారు అనే